అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రహదారుల కార్పొరేషన్ సంస్థ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇక్కడ టీడీపీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్సీ చలపతిరావు పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. అంతకుముందు పార్టీ జెండాను నాగేశ్వరరావు ఆవిష్కరించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆనాడు ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు అని అన్నారు. తన నటనతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అంటే పేదవాడి నుంచి బడుగు బలహీన వర్గాల నుంచి ధనవంతుల వరకు రాజకీయాలు వచ్చాయంటే చాలా ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన శిక్ష. ఆ రోజు వరకు కూడా పేదవాళ్ళగా రాజకీయం తెలియకుండా ఉండేవాడు. పేదవాడి కష్టాలు చూసి ఇంటికి బట్టకి గుడికి ఎన్నో కష్టాలు పడే పరిస్థితుల్లో తన తాలూకా సినీ రంగం ఒక పెద్ద వ్యాపారం. ఆ రోజు అది మానుకొని వచ్చి మరి వేళ 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని వేళ ఈ రాష్ట్రం అంతా కూడా తెలంగాణలో కూడా పండుగ వాతావరణంలో గడుపుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు ఆయన పెట్టిన భిక్ష ప్రతి పేదవాడికి ప్రతి తరగతి వారికి కూడా మరి ఆయన చేసిన ఆశయాలు ఆయన చేసే పనులు ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే ప్రప్రదంగా ఎంతో ముందుకు తీసుకెళ్ళి అందుకు అనుగుణంగా ఈవేళ పేదవాడు పట్టి అన్నం తింటున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2 రూపాయల కిలో పెట్టిన పథకం దీక్ష. ఆ రోజు పేదవాడు దోవతలు కడుతున్నారంటే ఆ రోజు సబ్సిడీ ఇవాళ ఎన్టీ రామారావు గారు పెట్టిన దీక్ష. మరి అదేవిధంగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా పేదవాడు ప్రభుత్వ గృహాలు నిర్మించుకున్నారంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన శిక్ష. ఆ రోజు ఎన్నో ఆశయాలకు మరి హాస్పిటల్ 50 రూపీస్కే కరెంట్ సప్లై కానీ మరి ఆ మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కానీ పేదవాడికి సామాన్య న్యాయం కంచడంలో ఆయన కృషి ఎంతైనా ఉంది. ఈ రాష్ట్రానికి మరో నాయకుడిగా అందరూ కూడా చాలా ముందు నిలబడ్డారు. దానికి అనుగుణంగా ఇలా మన జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకు అనుగుణంగా అనేకమైన పథకాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పంతంలో నడిపే నాయకులు ఎవరు ఉన్నారంటే ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు గారు. మరి అయిన వేళ మనం చూసాం, గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చాయి. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని అట్టడుగు స్థానం తీసుకుపోయిన నాయకత్వం చూసాం. మరి ఈరోజు అయినా ఈ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో ఉంచి ఎంత అభివృద్ధి చేసి మళ్ళీ ఈరోజు అట్టడిసిపోయే రాష్ట్రాన్ని మొదటి స్థాయి తీసుకురావడానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ తన తనయుడు లోకేష్ గారు కానీ ఎంతో కృషి చేస్తున్నారు. దీనికి అనుగుణంగా మనమందరం కూడా సపోర్ట్ చేయాలి. అదేవిధంగా చాలా మంది ఇంకా కొంత నిరాశ ఉండొచ్చు. ఒకసారి అధికారులకు వచ్చిన తర్వాత ఒకేసారి అన్ని చేయడం, దాన్ని చేయడానికి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, పాత హామీలను కూడా తీర్చాలి, ఇవన్నింటినీ ఆర్థిక సమస్య చూసుకోవాలి. ఇవన్నింటినీ చేయడంలో పూర్తిగా ఇంతకుముందు 18 గంటలు పనిచేసే 20 గంటలు పనిచేసి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఆదర్శంగా నిలుపుతున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏదేమైనా సరే పార్టీ ఉంటేనే మనం అందరూ ఉన్నాం. మరి ఆ పార్టీకి అనుగుణంగానే ఇలా చక్క నాయకులు ఇలా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కాబట్టి మనం అందరం కూడా ఒక అడుగు ముందు వెనక జరిగినా కొంతమంది ముందు జరగచ్చు, కొంతమంది కొద్ది లేటుగా జరగచ్చు. ఈ 2 సంవత్సరాలు ఇచ్చిన పథకాల్లో నెరవేర్చడానికి కృషి చేస్తారు. కాబట్టి ఈ తాలూకా మన తెలుగుదేశం పార్టీ ఆశయాలకు ఎన్టీ రామారావు గారి ఆశయాలకు చంద్రబాబు నాయుడు చేసే కృషికి అందరూ సపోర్ట్ చేస్తూ పార్టీని మరి అందరూ కూడా బలోపేతం చేయడానికి మరింత ముందుకెళ్ళి కృషి చేస్తారని మరోసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ